ఇక ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వం శనివారం నాడు మంత్రివర్గాన్ని విస్తరించింది. కొత్తగా 22 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంది. వీరిలో 12 మంది కేబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులు ఉన్నారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కాగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో మీనా, మదన్ దిలావర్, రాథోర్, గజేంద్ర సింగ్ కిమ్సర్, అలాగే బాబులాల్ ఖరాడి, జోగ్రామ్ పటేల్, సురేష్ సింగ్ రావత్, అవినాష్ గెహ్లాట్, అలాగే జోరారామ్ కుమారవత్, అలాగే హేమంత్ మీనా, కన్హయ్యలాల్ చౌదరి, సుమిత్ గోధరా ఉన్నారు. ఇక సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో సంజయ్ శర్మ, గౌతమ్ కుమార్ డక్, అలాగే జబర్ సింగ్ ఖర్రా, సురేంద్ర పాల్ సింగ్, హీరాలాల్ నగర్ ఉన్నారు. కాగా ఓతారామ్ దేవసి, మంజు భాగ్మర్, విజయ్ సింగ్ చౌదరి, కేకే విష్ణోయ్, జవహర్ సింగ్ బేదాములు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 115 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 69 స్థానాలు దక్కించుకుంది. కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వా డిసెంబర్ 17న ప్రమాణ స్వీకారం చేశారు.